అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ముఖ్యమైన ఏదన్నా ఒక పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే, ప్రతిరోజు చెప్పిన విధంగానే ముందుగా ఎవరి వ్యక్తిగత ఆరాధన చేసే దైవం ఉంటే దాని ప్రకారం ముందుకు వెళ్ళడం మొదటి చాయిస్. ఎందుకంటే దాని ప్రకారం వెళ్తే అది చాలా చాలా మంచిది. ఇంకా అవకాశము మీకు ఇది కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు మొదలైనవి చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటుగా హనుమంతుడికి సంబంధించినవి కూడా చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే వారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, వ్యక్తిగతమైన జాతకంలో దశలు అంతర్దశలు ప్రకారం ఆల్రెడీ మీరు ఏదైనా రెమెడీస్ పాటిస్తున్నా కూడా ఈ యొక్క గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి స్వల్పమైన ఇబ్బందుల్ని ఈ యొక్క పరిహారాల రూపంలో, అంటే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా ఇది కూడా చేసుకున్నట్లయితే, ఈ దేవాలయ సందర్శన అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన, లేకపోతే దానికి సంబంధించిన ఈ యొక్క దైవానికి సంబంధించిన శ్లోకాలు వినడం వల్ల, హనుమాన్ చాలీసా మొదలైన వినడం, ఇవన్నీ కూడా మీకు ఆరోగ్య వృద్ధి, అలాగే మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతనను పెంచే విధంగా ఉంటుందని మీరు